భక్త సింగ్ గారు మరణించినప్పుడు జరిగిన అద్భుత కార్యాలు. అప్పుడు అర్ధరాత్రి దాటింది. భూమి కదిలినట్లయింది. ఆ రాత్రి వేళ ఒక క్రైస్తవ సోదరుడు పడుకున్న మంచం కూడా కొద్దిగా కదిలింది. అప్పటికి ఆయన ఇంకా నిద్రపోలేదు. సహోదరుడు భక్త సింగ్ గారి క్షీణిస్తున్న ఆరోగ్యం గురించి, ఆయన గతంలో చేసిన అపూర్వ సేవను గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మంచం కదలటం అది స్వల్ప భూకంపం అని గ్రహించాడు. సహోదరుడు భక్త సింగ్ను దేవుడు పరలోకానికి పిలుచుకున్నాడా? అందుకే భూమి కంపించిందా? మొట్టమొదటిగా ఇవి ఆయన మనస్సులోనికి వచ్చిన ఆలోచనలు. కాసేపటికే ఒక క్రైస్తవ సహోదరి నుండి ఆయనకు ఫోన్ వచ్చింది. బ్రదర్, మేమున్న స్థలంలో భూకంపం వచ్చింది. కిటికీలు తలుపులు పెద్దగా కొట్టుకొని శబ్దం చేశాయి. సహోదరుడు భక్త సింగ్ గారు ఎలా ఉన్నారు అంటే, ఈ రాత్రి వేళ ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని ఆమె అడిగింది. బహుశా ఆమెకు కూడా ఆ సహోదరునికి వచ్చిన ఆలోచనలే వచ్చి ఉండాలి. ఏం జరుగుతుందో దేవునికే తెలుసు. అయితే అదే రాత్రి సహోదరుడు భక్త సింగ్ గారు ఈ లోకాన్ని విడిచారు. సహోదరుడు భక్త సింగ్ గారు తన 98వ ఏట ప్రభు సన్నిధికి చేరుకున్నారు. భక్త సింగ్ గారు 1903 జూన్ 6వ తేదీన జన్మించారు. 2000 సెప్టెంబర్ 17వ తేదీన మరణించారు. సహోదరుడు భక్త సింగ్ గారి నివాస స్థలం పేరు హెబ్రోను. అదే ఆయన ప్రధాన కార్యస్థానం కూడా. ఇక్కడ ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరాధనలు జరుపుకుంటారు. హెబ్రోను హైదరాబాదులోని గోల్కొండ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్నది. సహోదరుడు భక్త సింగ్ గారు ఆదివారం నాడు మరణించారు. ఆయన భూస్థాపన శుక్రవారం జరిగింది. ఆ 5 రోజుల్లోనూ దాదాపు 6 లక్షల మంది హెబ్రోనుకు వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంతిమ సంస్కారం ఒక దైవిక ప్రత్యేకత. పరలోకమే దిగివచ్చి ఒక కొత్త సంఘటన భూమి మీద జరిపిస్తుందా అనిపించింది. ఆయనను భూస్థాపితం చేసే రోజున ఒక అపూర్వ సంఘటన జరిగింది. ఆయన శవపేటికను హెబ్రోను నుండి ఉదయం 11 గంటలకు ఊరేగింపుగా నారాయణగూడ క్రైస్తవ సమాధి స్థలానికి తీసుకుని వెళ్లి దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు భూస్థాపితం చేస్తారని ప్రకటించారు. వెళ్లవలసిన దూరం దాదాపు 3 కిలోమీటర్లు. హెబ్రోను స్థలం చుట్టుపక్కల ఉన్న అన్ని ఆవరణలు, రోడ్లు ప్రజా సందోహంతో కిక్కిరిసిపోయాయి. భౌతిక కాయాన్ని చూడటమే కాదు, కనీసం కదలడానికి కూడా స్థలం లేదు. ఎక్కడ చూసినా త్రోసుకు వస్తున్న జనసందోహం. శవపేటికను తరలించవలసిన సమయం వచ్చింది. అంతలో ఒక అద్భుతం జరిగింది. ప్రజల్లో ఏదో ఒక ఆకస్మిక కదలిక. చాలా మంది ఆకాశం వైపు చూశారు. అక్కడ ఒక మహా అద్భుతం. ఆ రోజు వాతావరణం వేడిగానే ఉంది. అప్పటికి సూర్యుడు హెబ్రోను నడినెత్తికి వచ్చాడు. అంతలో ప్రజల్లో నుండి కేకలు వినిపించాయి. అదిగో చూడండి, ఆశ్చర్యంగా ఉంది, ఒక ఇంద్రధనస్సు సూర్యుని చుట్టూ వచ్చింది, చూడండి చూడండి అన్న కేకలు వినపడ్డాయి. సహోదరుడు భక్త సింగ్ గారి భౌతిక కాయాన్ని హెబ్రోను వెలుపలికి తరలిస్తున్నప్పుడు మరొక అద్భుతం జరిగింది. పెద్ద పావురాల గుంపు అకస్మాత్తుగా ఆకాశంలోనికి లేచి హెబ్రోను ఆవరణ చుట్టూ వీడ్కోలు ఇస్తున్నట్లుగా తిరిగాయి. ఈ 2 సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని కీర్తనలు 116:15లో చెప్పిన విషయాన్ని బహుశా ప్రభువు మనకు జ్ఞాపకం చేశాడేమో. శవపేటిక వెంట ఊరేగింపుగా వస్తున్న జన సమూహముతో పాటు తన చుట్టూ ఏర్పడిన రంగుల ఇంద్రధనస్సుతో పాటు సూర్యుడు కూడా ప్రేమతో వెంబడిస్తున్నాడా అని అనిపించింది. సమాధి పూర్తి అయ్యేంత వరకు ఆ సూర్యవలయం అలాగే నిలిచి ఉంది.